మరి ఇక్కడ సెన్సస్ అనేది మన ఇంటికి వచ్చి అధికారులు మన జనాభా లెక్కలు రాసుకుంటారు కదా. హాయ్ అండి, అందరికి నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మన తెలంగాణ స్టేట్లో ఆన్లైన్ ద్వారా జనాభా లెక్కలని ఏ విధంగా మన సబ్మిషన్ చేయాలి, మన డీటెయిల్స్ అనేది ఎలానో మనం ముందు తెలుసుకోబోతున్నాము. అయితే ఇది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఏంటి అనేది చాలామంది క్వశ్చన్స్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో నేను చెప్తాను. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. సో అందులో ఆల్ పెట్టుకుంటే నేను చేసేటటువంటి ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు పొందవచ్చు. మనకి ఈ ఏప్రిల్ 26, 2026 నుంచి మనకు మే 10, 2026 వరకు అయితే మనం ఆన్లైన్ ద్వారా మనం చేసుకోవచ్చు. అయితే ఇందులో చిన్న క్వశ్చన్స్ ఉంటాయి, పెద్దగా ఏముంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇల్లు ఉందా, ఇల్లు ఉంటే పైకప్పు ఎట్లా నిర్మించారు, గోడలు ఎట్లా నిర్మించారు, మీకు వాటర్ వస్తున్నాయా, వస్తే అది కనెక్షనా లేకపోతే కనెక్షన్ తీసుకొచ్చుకుంటారా, మీకు ఏమైనా బండి ఉందా, ఓకే మీరు ఏం పని చేస్తారు, ఇట్లాంటి చిన్న మన క్వశ్చన్స్ ఉంటాయి. అది వచ్చిన వెంటనే నేను మనం ఆన్లైన్లో ఎట్లా చేసుకోవాలనేది వీడియో చేసి మీకు ఇమ్మీడియట్గా వీడియోని అయితే పోస్ట్ చేస్తాను. కాబట్టి మన ఛానల్ని చూస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ ఇట్లాంటి చాలా రకాలుగా మీకు ఉపయోగపడే వీడియోస్ మన వీడియో సెక్షన్లో పెట్టడం అయితే జరిగింది. చూడండి, వాళ్ళు ఉంటే చూడండి. మరి ఇక్కడ సెన్సస్ అనేది మన ఇంటికి వచ్చి అధికారులు మన జనాభా లెక్కలు రాసుకుంటారు కదా. ఈ ఆన్లైన్ సిస్టమ్ ఏంటి అంటే వాళ్ళు అడిగే ప్రశ్నలు సేమ్, మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసే ప్రశ్నలు కూడా మ్యాక్సిమం సేమ్ టు సేమ్ ఉంటాయి. మనం ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే మనకు ఒక నెంబర్ వస్తుంది. ఇవన్నీ పూర్తి వివరాలు నింపి మనం సబ్మిట్ కొట్టగానే మనకు ఒక నెంబర్ అయితే వస్తుంది. ఆ నెంబర్ వాళ్ళకి ఇవ్వగానే వాళ్ళ సిస్టంలో వాళ్ళ ఆ నెంబర్ కొట్టకపోతే మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో వాళ్ళు ఇంటికి వచ్చి అధికారులు వెరిఫికేషన్ చేసిన అదే మనమే ఇంటికాడ ఉండే హ్యాపీగా మొబైల్లో కావచ్చు, లేకపోతే ల్యాప్టాప్లో కావచ్చు, లేకపోతే కంప్యూటర్లో కావచ్చు, ఎట్లనైతే మన ఫెసిలిటీని బట్టి మన వివరాలు అయితే ఇవ్వచ్చు. ఓకే, సో హ్యాపీగా అధికారులు కూడా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము వచ్చిన వెంటనే ఏదైతే 26 ఏప్రిల్ రోజు ఓపెన్ అయిన వెంటనే మనం వీడియో చేసే ప్రయత్నం చేసి మన వీడియో సెక్షన్లో పెడతాము. సబ్స్క్రైబ్ చేసుకోండి.